विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। आज बतारीख 29 फरवरी को टोली चौकी लेबर अड्डा पर AITUC और CPI के बाहमी इश्तराक से मजदूरों के बढ़ते हुए मसाइल को देखकर एक कॉल दी गई। ऑल ओवर इंडिया में मजदूरों को जितने भी मुश्किलात दरपेश है, उन मुश्किलात को हल करने और इन मुश्किलात के आसान तरीके से हल निकालने के लिए तमाम रियासतों में ये इस तरह का प्रोग्राम मुनक़िद करने की बात जाहिर की गई। इस मौके पर S. बालराज, AITUC स्टेट जनरल सेक्रेटरी, M. प्रवीण कुमार, ऑल इंडिया डिप्यूटी जनरल सेक्रेटरी AIC BCW और K. यादगिरी, शेख शमशुद्दीन अहमद, C. श्रीनिवास, मोहम्मद अहमद, N. नरसिम्हा, शेख शरीफ, शफीउल्लाह खान, मोहम्मद आरिफ, मोहम्मद शरीफ, M.A. वाजिद, यलैया, शेख हमीद और दीगर कई सारे जिम्मेदारान भी मौजूद थे। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात पेश नुमाइंदा रिपोर्टर शेख वाहिद की एशियन TV न्यूज़ के लिए यह खसूसी रिपोर्ट। अंदरिकी नमस्कारम। ఈరోజు ఆల్ ఇండియా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి జాతీయ పిలుపును భాగంగా ఈరోజు హైదరాబాదులో కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది। ప్రధానంగా భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వారందరికీ కూడా ఉచితంగా గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళు ప్రమాదంలో మరణిస్తే వారికి 6 లక్షల రూపాయలు ఇప్పుడు ఇస్తున్నటువంటి దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచాలని, అదేవిధంగా కార్మికులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం నెలకు 10,000 రూపాయలు, ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు 3,000 రూపాయలు, దాన్ని 10,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి AITUCగా డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా ప్రమాదంలో మరణించినటువంటి కార్మికులకు యజమాన్యాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు వారిపై కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి, మరణించిన వారికి నష్టపరిహారం సత్వరమే ఇచ్చేటట్టుగా, వారి బిడ్డల పెళ్లిళ్ళకి ఇస్తున్నటువంటి 30,000 రూపాయలని 50,000 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా చావు ఖర్చుల కోసం ఇచ్చేటువంటి డబ్బును కూడా పెంచాలని ఈ యొక్క ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేసి ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం। భవిష్యత్తులో కూడా ఈ భవన నిర్మాణ కార్మిక సంఘంలో వివిధ రాష్ట్రాల నుంచి పనిచేస్తున్నటువంటి వలస కార్మికులు వారు దోపిడీ గురవుతున్నారు। వారికి కనీస వేతనాలు, కనీస కూలి దొరికే పరిస్థితి లేదు। ఆ విధంగా వారందరినీ కూడా ఏకం చేసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు మనం వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన విధానాలను కొనసాగిస్తూ కేవలం హిందుత్వ ఎజెండాతోటి రాబో ఎన్నికల్లో లాభపడాలనే ఉద్దేశంతో మెజార్టీ ప్రజలను, మెజార్టీ కార్మికులను వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తున్నది। దానిలో భాగంగానే అనేక పోరాటాలు, ఉద్యమాలు సాధించినటువంటి 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను సమూలంగా మార్చేసి వాటి స్థానంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లు తీసుకొచ్చి ఈనాడు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది। దాన్ని రద్దు చేయాలంటున్నాం। 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। అదే సందర్భంలో ఈరోజు రైతులు ఎవరైతున్నారో వారు కూడా పంట పండిస్తే తప్ప మనకు పుట్టకు గడిచేటువంటి పరిస్థితి లేదు। ఈనాడు రైతులు వాళ్ళు కష్టపడి పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేదు। ఎరువులు కానీ, విత్తనాలు కానీ, క్రిమిసంహారక మందులు కానీ ప్రభుత్వం సరసమైన ధరలకు సప్లై చేయకుండా వారి యొక్క చేతుల్ని విరగొట్టేటువంటి పదలో ఈరోజు అన్నదాతను ఈరోజు అధ్వానమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా ఒక పక్క పోరాడుతుంటే, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి బలవంతంగా వారి మీద రుద్దితే ఒక 13 నెలల పాటు దేశంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది। ప్రభుత్వం దిగొచ్చి దాన్ని మేము ఉపసంహరించుకుంటాం, తప్పనిసరిగా ఈ యొక్క రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయం అని చెప్పిన తర్వాత ఈరోజు పరిస్థితి మళ్ళీ
రోడ్ల మీదకి వచ్చి చేసేటువంటి పరిస్థితిని ప్రభుత్వం మార్చుకోనందువల్ల మళ్ళీ ఈరోజు ఢిల్లీలో చేస్తే మొన్ననే కాల్పులు జరిగినాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రైతుల మీద కూడా చేస్తున్నటువంటి విధానాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వం ప్రధానంగా ఏదో రామాలయం పేరుతోటి, దేవుని పేరుతోటి, మతం పేరుతోటి, కులాల మధ్యన కొట్లాటలు పెట్టి రాబో ఎన్నికల్లో లాభం పొందాలనేటువంటి ఒక ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం తన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి విషయం మీద దేశవ్యాప్తంగానే ఇండియా కూటమి ఏర్పడ్డది. ఈ ఇండియా కూటమిలో ఎవరైతే మతానికి కులానికి సంబంధం లేనటువంటి లౌకిక శక్తుల యొక్క పార్టీలను ఏకమై ఈరోజు దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చేందుకోసం పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి బీజేపీని మనం ఓడించకపోతే, బీజేపీని అధికారానికి రాకుండా చేయకపోతే మరిన్ని దాడులు మన మీద జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా మనమందరం కలిసి పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ ఈనాడు జాతీయ మన యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘం తీసుకున్నటువంటి పిలుపులో ఈ కార్యక్రమాన్ని చేసినాం. ఇప్పుడు కూడా మరి ఈ రాష్ట్ర లేబర్ కమిషనర్ కూడా మెమోరాండం ఇచ్చి మన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. आज टोली चौकी अड्डे पे लेबर के जो प्रॉब्लम है उनको देखते हुए हम AICBCW ऑल इंडिया कॉल है ये फरवरी 1-2 तारीख में 2024 में वहाँ डिसाइड किए थे ऑल ओवर इंडिया में कंस्ट्रक्शन वर्कर्स का जो भी प्रॉब्लम है उसके लिए हर स्टेट में प्रोग्राम करना बोल के डिसाइड किए थे। उसको ध्यान में रखते हुए आज तेलंगाना स्टेट में हैदराबाद में टोली चौकी अड्डे पे हम लोग ये कार्यक्रम किए। ये कार्यक्रम में AITUC के जनरल सेक्रेटरी S बालराज और हैदराबाद के सेक्रेटरी यादगिरी और शमशुद्दीन, अहमद, शरीफ, आरिफ और कविता, शरीफ, ज्योति और साथियों पूरे जितने भी लोग हैं यहाँ पे अड्डे पे यूपी के है, बिहार के, असम के, हर स्टेट के लोग यहाँ टोली चौक अड्डे पे है। और इन लोगों के जो काम कर रहे या जो कॉन्ट्रैक्टर है वो लोग बराबर पैसे नहीं दे रहे। हम AITUC CPI मिल के ये अड्डा बना है। अगर यहाँ के जो लोकल MLA MIM के उन्हें भी हम लोगों को सहायता दे रहे हैं और उनको भी हम शुक्रिया अदा कर रहे हैं AITUC की तरफ से। हम एक ही बात बोलना चाह रहे, आने वाले दिनों में ये जो स्टेटों में से हज़ारों लोग आके ये टोली चौक अड्डे में काम कर रहे हैं। इन लोगों को AITUC ने 1996 में एक्ट लेके आया था। उसके बाद में मोदी सरकार आके ये कंस्ट्रक्शन वर्कर के लिए पूरे जो जितने भी उन लोगों को फ़ायदा है वो सब मिटाने की कोशिश कर रहे हैं। तो उसके लिए हम ये कंस्ट्रक्शन वर्कर्स ऑल इंडिया कॉल दिया है AICBCW हर स्टेट में आज 29 फरवरी 2024 में हर डिस्ट्रिक्ट में हर स्टेट में काम इन लोगों के लिए धरना देना और मेमोरेंडम देना बोल के डिसाइड किए। अभी लेबर कमिश्नर को टोली चौकी अड्डे में हो, हैदराबाद में, तेलंगाना में जो प्रॉब्लम है वो सब के बारे में लेके आज 33 डिस्ट्रिक्ट में सब कलेक्टरों को, DCL को सबको रिप्रेजेंटेशन है AITUC की तरफ से, कंस्ट्रक्शन वर्कर्स की तरफ से, सब डिस्ट्रिक्ट के प्रेसिडेंट, सेक्रेटरी, AITUC के कॉमरेड से